హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే స్టూడియోస్. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో వచ్చేసరికి ఏంటి అంటే, మన గుంటూరులోని ముస్లిం మైనార్టీ మత పెద్దలు, మత గురువులు అందరూ కలిసి ర్యాలీ అయితే నిర్వహించడం జరిగిందనమాట. ఈ ర్యాలీ నిర్వహించిన తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 2025 5వ తారీఖున అయితే ఈ ర్యాలీ అనేది నిర్వహించారు. ఫ్రెండ్స్, ఈ ర్యాలీ ఎందుకు నిర్వహించారు, ఈ ర్యాలీ నిర్వహించడానికి గల కారణం ఏంటి అనేది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందన్నమాట. యుద్ధం చేయడానికి కావాల్సిన ఆయుధాలను కూడా అది ఇస్తా ఉంది. ఆయుధాలతో చేయాల్సిన యుద్ధాలను కూడా సృష్టిస్తా ఉంది. అది సామ్రాజ్యవాదం యొక్క లక్షణం. కాబట్టి సామ్రాజ్యవాది యుద్ధంవాది ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా అంతర్జాతీయ సమాజం శాంతి కావాలి, మానవత్వం బయటకురావాలని చెప్పి అంతర్జాతీయ సమాజం కోరుతా ఉంది. నెదర్లాండ్ నుంచి, హైదరాబాద్ దేశాల నుంచి, బ్రిటన్, ఫ్రాన్స్ ఇంకా అనేక దేశాల్లో యూనివర్సిటీల నుంచి విద్యార్థులు బయటకు వచ్చి సేవ్ గాజా, సేవ్ పలస్తీనా అని చెప్పి తమ నినాదాలతో చాటుతారన్నటువంటి పరిస్థితి. కాబట్టి మనమందరం కూడా ఈ ఏదైతే ఉద్యమవాదం ఉందో ఇది అంతమందాలని చెప్పి కోరుకోవాలి. సామ్రాజ్యవాది ఉద్యమవాది అంతర్జాతీయ సమాజం కోరుతుంది ప్రపంచ శాంతి. దానిలో మానవ హోమాన్ని సృష్టించే యుద్ధాన్ని నరజాతి వస్తుంటుంది. సామ్రాజ్యవాది ఉద్యమవాది దేశాంతరంగాల్లో తలచూచేవాడా ఈ రోజు అమెరికన్ సామ్రాజ్యవాదం అన్ని దేశాలకు ఆంతరిక వ్యవహారాల్లో తలదూర్చి ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అన్ని దేశాలకు వ్యవహారాల్లో తోచుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి దేశ అంతరంగాల్లో తోచుచేవాడా, ప్రజా ప్రభుత్వాలనే కూర్చేవాడా, జాతి హననం, యుద్ధ ప్రళయం, ఈ రోజు నష్టాంత మధ్య ప్రళయం జాతి మొత్తాన్ని కూడా సర్వనాశనం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి జాతి హననం, యుద్ధ ప్రళయం, ఈ నైజం నాడు ఇరాక్, నేడు ఇరాన్, పాలస్తీనా, ఆఫ్ఘనిస్తానే దీనికి కారణం. ఈ ఉద్దేశం యుద్ధం కాదు. ఈ ఉద్దేశం ఆయనపై ఆధిపత్యం నీకోటి అవసరం. యుద్ధం కాదు నీ ఉద్దేశం, ఆయనపై ఆధిపత్యం, చమనిపై ఆధిపత్యం నీకు అవసరం. కాబట్టి సామ్రాజ్యవాది ఉద్యమవాది ప్రపంచ శాంతి కోరుతా ఉంది అంతర్జాతీయ సమాజం. ప్రపంచాన్నే గమనిస్తున్నావో రాక్షస, ప్రపంచాన్నే గమనిస్తున్నావో రాక్షస, ఏకధ్రువ ప్రపంచం ఏమిటి చాలురా. ఈ రోజు అమెరికన్ సామ్రాజ్యవాదం గుప్తాధిపత్యంతో అమెరికా ఇష్టంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ లేక అమెరికా గ్రేట్ అని మాట్లాడుతా ఉన్నారు. ఇది ఒక మతానికి సంబంధించిన కాదు, ఇది ఒక జనోసైడ్, ఇది జాతి బహుకారము, ఇది జాతి హననం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. యుద్ధం అంటే ఒక పక్క నుంచి ఒకరు వేరే వాళ్ళ మీద దాడి చేయడం. కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉంది? గత 22 నెలలుగా సుమారు 70,000 మంది పిల్లలు, పసిపాపలు అందరూ కూడా అర్థవాదాలతో, ఆకలితో ఆలోచిస్తూ చచ్చిపోతున్నారు. అంటే అంతర్జాతీయ సమాజం మానవత్వం ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి మనమందరం కూడా మానవతా దృక్పథంతో ఏదైతే ఈ సామ్రాజ్యవాదం కారణాలు ఉన్నాయో వాటన్నిటిని అంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు అమెరికన్ సామ్రాజ్యవాదంతో ఒక చట్టాధిపత్యాన్ని ఏ విధంగా అయితే చలాయిస్తా ఉందో దీనికి చెప్పెట్టే విధంగా ఈ రోజుల్లో బ్రిక్స్ అనేటటువంటి ఒక దేశం, ఒక సమూహం ముందుకు వచ్చింది. అలాగే చైనాలో షాంఘైలో కూడా ఒక సమూహం ముందుకు వచ్చింది. ఏమిటి వాళ్ళ యొక్క ఉద్దేశం? ఏదైతే అమెరికా చూపిస్తా ఉందో ఆ ఆధిపత్యానికి, వాళ్ళ యొక్క అహంకారానికి తుమ్మొట్టించాలని చెప్పి ప్రత్యామ్నాయమైనటువంటి దేశాలు ముందుకు వస్తా ఉన్నాయి. కాలాన్ని, ఆధిపత్యాన్ని కూడా తిరస్కరిస్తూ ముందుకు వస్తా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మిత్రులారా, మీరందరూ ఏదైతే ఈ సామ్రాజ్యవాదం ఉందో ఆ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలి. ఆ సామ్రాజ్యవాదం లక్ష్యం ఏదైతే ఉందో అది జాతి సమాహారం, అది ఏదైతే జాతి హననం చేస్తా ఉందో దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, సమయాభావంలో 2-3 అంశాలు మాత్రమే నేను మాట్లాడి నేను ముగిస్తాను. ఈరోజు మీకు తెలుసు, చాలా మంది సామ్రాజ్యవాదం అమెరికా ముందు ఎవరు మాట్లాడుతా ఉన్నారు, ఎవరు మాట్లాడలేదు కదా,
మానవత్వం ఎక్కడ ఉందని చెప్పి అనుకుంటా ఉన్నాం. కానీ మీరు సోషల్ మీడియాలో చూస్తే ప్రపంచ పరిణామత గ్రేటా థున్బర్గ్ అనేటటువంటి ఒక 16 ఏళ్ల అమ్మాయి తాను ముందుకు వచ్చి గాజాలో జరుగుతున్నటువంటి ఏదైతే దాడులో ఆ గ్రేటా థున్బర్గ్ అనేటువంటి పర్యావరణవేత్త ఒక 16 ఏళ్ల బాలిక ముందుకొచ్చి ఓడలు తీసుకొచ్చి సహాయక చర్యల కోసం తీసుకొస్తే దాన్ని కూడా ఈ నేతన్నలు తిరస్కరించినటువంటి పరిస్థితి. చూడండి, ఒక 16 ఏళ్ల బాలికకి ఎంత చైతన్యం ఉందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి చైతన్య స్ఫూర్తితో రాబోయే కాలంలో అంతర్జాతీయ సమాజం మొత్తం ఏకమై ఈ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే అమెరికా సామ్రాజ్యవాదం ఉందో, ఎక్కడైతే పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క ప్యారడైజ్ న్యూయార్క్ అని మాట్లాడుతూ ఉన్నారో అక్కడ ఒక వెలుగు వెలిగాడు జుహరాన్ మమ్దాని అనేటటువంటి వ్యక్తి. ఆ జుహరాన్ మమ్దాని అనేటటువంటి వ్యక్తి భారతదేశ మూలాలు అనేటువంటి వ్యక్తి, మొదటి ముస్లిం వ్యక్తి మేయర్ కాబోతా ఉన్నాడు. న్యూయార్క్ నగరానికి మేయర్ కాబోతా ఉన్నాడు. ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. మీ ఆంగ్లాలు ఉంటే సాగమని చెప్తే ఛాలెంజ్ చేస్తూ ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి జుహరాన్ మమ్దాని గారు. అంతేకాదు మీరందరూ మీరు అనుకుంటా ఉన్నారు ఇదేదో ముస్లింల వ్యవహారం, పాలస్తీనాలో ముస్లింలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. కాదు, ఇది ముస్లింల వ్యవహారం కాదు, ఇది అరబ్ వ్యవహారం కాదు, ఇది యూదో వ్యవహారం కాదు. ఇది ఒక వర్గ సమస్య, వర్గ పోరాటం జరుగుతా ఉంది. ఒక పక్కన ఢిల్లీకి అనుమతించేసినటువంటి ఆల్ఫా కర్షక కార్మిక వర్గాలు మొత్తంలో ఒక పక్కన ఉంటే, ఒక పక్కన దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న మొత్తం 100 మంది కబలించి వేసి తన హస్తగతంలో పెట్టున్నటువంటి కార్పొరేట్ శక్తులు ఇంకొక పక్కన ఉన్నాయి. ఆ రకమైనటువంటి సంఘర్షణ సమాహారం ఈరోజు జరుగుతా ఉంది. ఇప్పుడు చివరిగా ఇంకొక మాట చెప్తాను. మేఘా మెమోరీ అనేటటువంటి ఒక అమ్మాయి 25 సంవత్సరాలు. ఆ అమ్మాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఎంఐటి అనేటువంటి ప్రసిద్ధ యూనివర్సిటీలో తాను ఏదైతే డిగ్రీ పొందిందో ఆ డిగ్రీ పొందిన తర్వాత ఆ అమ్మాయి జాతికి ఉద్దేశిస్తూ ఒక మాట అంది. ఆమె ఏమంటే, ఏదైతే గాజాలో జరుగుతా ఉన్నటువంటి మానవ హోమం ఉందో, ఏదైతే ఇజ్రాయెల్ చేస్తా ఉన్నటువంటి దాష్టికాలు ఉన్నాయో వీటన్నిటిని ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ రోజు భారతదేశం మూలలో ఉన్నటువంటి అమ్మాయి, జార్జియా రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి అమ్మాయి మానవత్వం గురించి అధికంగా మాట్లాడుతా ఉందంటే, మానవత్వం జరిగినటువంటి వాళ్ళ మనమందరం ఏం చేయాలా? స్పందించాలా? ఖండించండి ఇజ్రాయెల్ దాష్టికాలను, ఖండించండి ఇజ్రాయెల్ దాష్టికాలను. ఇక చివరిగా మన ప్రధానమంత్రి గారి గురించి, మన దేశం గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మన ప్రధానమంత్రి గారు విశ్వగురువు అని మాట్లాడుతూ ఉంటారు. మరి ఇప్పటికే దేశం అంటా ఉన్నాడు. 7 చోట్ల ఇక్కడ నాకు లోపల మాట్లాడుతూ ఉన్నాడు. కారు చుచ్చుతో ప్రతి చోట నడిపించి యుద్ధ ప్రళయాన్ని సృష్టించేటటువంటి మనహంతకులకు నేను నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈ రోజుతో ఇది అంతమయ్యేది కాదు. రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అలజడులు, ఇలాంటి సమూహాలు, ఇలాంటి ర్యాలీలు రావాల్సినటువంటి అవసరం ఉంది. మానవత్వం సాక్షిగా మనమందరం కలిసి గౌరవిద్దాం. ఏదైతే సామ్రాజ్యవాదం ఉందో దాన్ని అంతమొందుతాం. పాలస్తీనా స్వతంత్రాల కోసం నిలబడదాం. జై హింద్, జై భారత్. अक्सर हम गुलाम बनेंगे अल्लाह रब्बुल इज्जत के। ये यहूदो नसारा जो चुटकी भर मुट्ठी भर इंसान है, ये उम्मत मुस्लिमा को सताना चाहते हैं और इन लोगों की मिल्कियत को खत्म करना चाहते हैं और इनकी जानों पर खिलवाड़ करना चाहते हैं। और मामूली दुश्मन नहीं है, वो हमारी जानों के दुश्मन है, ये हमारे मालों के दुश्मन है और हमारी नस्लों के दुश्मन है। आज देखती रहे, सबको मालूम है ये गद्दार है, ये दहशतगर्द है, ये कमीना है और ये इंसानियत का दुश्मन है नेतन्याहू। लेकिन उसी को चाट रहे हैं और उसी को जो है बड़ा समझ रहे हैं। क्या है ये मेरे दोस्तों बुजुर्गों, नफ्स परस्ती है, ख्वाहिशात। बल्कि कायनात के सारे मुसलमान इस बात पर गौर करें। आज हमारी बेटियां, आज हमारी माँ और बहनें, आज हमारे मासूम बच्चे दूर
पीते बच्चे जिनको देखो, आप देख रहे हैं सोशल मीडिया में, व्हाट्सएप ग्रुपों में, यूट्यूब चैनलों में, अल्लाह अकबर, मासूम बच्चा दूध पीने वाला जो 6 महीने का बच्चा, उसकी हड्डी बांस की तरह, बंग की तरह, एक छड़ी की तरह, न उनके कपड़े न उनके जो है बाल बेहतर, अल्लाह अकबर, महल में रहने वाले मसाजिद महलों को, झोपड़ियों को और मजबूर कर दिया कि खाने के लिए तरस रहे हैं, बुलाते हैं जालिम खाना देने के लिए और वहीं पर बम डाल देते हैं। कि कौन सी इंसानियत है, ये कौन सी जो है इंसानियत है, उसको इंसान नहीं कहेंगे, हम दरिंदे कहेंगे इजराइल को। अल्लाह अकबर, कितने हजारों गाड़ियां राशन से भरी हुई हैं, लेकिन जालिम लोग वहां तक ये गाड़ियां जाने नहीं दे रहे हैं। आज भी कुछ लोग उनके जो चापलूसी करने वाले हमारी लोग मिस्र है और दूसरी कंट्रियां हैं, वो गेट नहीं खोलती है। ये मजलूम के लिए कुछ पानी के डब्बे पहुंच जाए, कुछ दवाई उनको मिल जाए, लेकिन आज फिलिस्तीन में और गजा में ऊपर से आग बरस रही है और नीचे से आग बरस रही है। वो जालिम बच्चों का, वो मेरी माँ और बहनें मजलूम जिन पर जुल्म किया जा रहा है, कौन इनके लिए सपोर्ट में आएंगे? कौन है वही इंसान जो हर मुल्क से खड़े होकर ये कहेगा कि फिलिस्तीन के मुसलमान इंसान है, इंसान है, इंसान की मदद मेरे प्यारे दोस्तों हर इंसान को करने की जरूरत है। प्यारे नबी रसूलुल्लाह अलैहि सलाम ने इरशाद फरमाया, अल खल्क़ु अयालुल्लाह, फरमाया जितने भी बंदे, चाहे वो मुस्लिम हो गैर मुस्लिम हो, जितने भी कुछ मजहब से ताल्लुक रखते हो, लेकिन फरमाया वो इंसान है जो लोगों के लिए फायदा पहुंचाए, जो लोगों के लिए नफा रसानी पहुंचाए, जो लोगों को दवाई दे, जो हमारे मुल्क में भी और जर्मन में भी, फ्रांस में भी, अमेरिका में भी और इजराइल में वो यहूदी जो बेचारे क्या हो गया, मेंटल हो गया, पागल हो गया, अरे क्या मिल रहा है तुझे, गरीब हो गया इजराइल, कुछ पैसा नहीं है, ये ऊपर की दिखाई जाने वाली ताकत है। मेरे दोस्तों, जो हम उसे मालदार कर रहे हैं, कौन कर रहे हैं? हम ही लोग मालदार कर रहे हैं। एक दिन में बैठे बैठे 100 अरब डॉलर उसके जो खाते में पड़ रहे हैं और वो चाहता यही है कि मैं सारी दुनिया को डरा कर रखूं और यहाँ तक के अमेरिका भी उससे डर रहा है। मेरे प्यारे दोस्तों, ऐसे चुप बैठने से काम नहीं चलेगा। आज हमें आवाज उठानी है, आज से नहीं है जुल्म। मैं बचपन से देख रहा हूँ, आप बूढ़े लोग हमारे मजलिस में होंगे, वो लोग 100 सालों से 150 साल, और इंदिरा गांधी अम्मा और तमाम ये हुकूमत हमारी जो नरेंद्र मोदी साहब जो हमारे प्राइम मिनिस्टर हैं, वो क्या कर रहे हैं फिलिस्तीन के लिए? हम बोलना चाहते हैं, हम जो है सवाल करते हैं, आप कुछ कीजिए फिलिस्तीन के इंसानियत के लिए, इंसानियत के नाते कीजिए। अगर इंसानियत ही नहीं है तो याद रखना, हमारा हर एक मुसलमान भी 150 रुपए भी दे देगा, हजारों ट्रक गन्ने का हम पहुंचा सकते हैं। मेरे प्यारे दोस्तों, ये कोई मसला आसान नहीं, बड़ा मुश्किल है कि हुकूमत के तय करने ही से यहाँ का राशन वहाँ तक पहुँच सकता है, यहाँ की दवाइयाँ, मेडिसिन और जो है तमाम सहूलतों की चीजें बच्चों के लिए है, पेपर और दूध के बोतल। अल्लाह अकबर, दूध नहीं है, जब माँ कुछ नहीं खाएगी, माँ के सीने में दूध कहाँ से आएगा? देखा नहीं तुमने फिलिस्तीन की माँ और बहनों के ईमान का जज्बा? मेरे दोस्तों, मेरे नौजवानों, मेरे प्यारे बाबा, इसका हिजाब नहीं उतरा है। ये क्या है? ईमान है, ईमान है। अगर तुम गुमान करते हो कि तुम अल्लाह के दोस्त हैं तो तुम मौत की तमन्ना करो, मरने की ख्वाहिश करो। अल्लाह फरमाते हैं ये मौत की ख्वाहिश नहीं कर सकता। ईमान, हमारे नबी, हमारा इस्लाम, हमारा कुरान, अल्लाह अकबर, क्या जो है ताकीद कर रहा है। अगर कोई भी इंसान बगैर जो है सोचे समझे और जानबूझकर किसी को कत्ल कर देता है, फरमाया उसका ठिकाना जहन्नम है। तो अब इसका इजराइल का ठिकाना कहाँ है? सब मिलकर बोलो, जहन्नम है, जहन्नम इजराइल, जहन्नमी इजराइल, जहन्नमी इजराइल। 80 लाख मुसलमान, 80 लाख में से इसने 70-75 हजार लोगों को उसने मार डाला। बच्चे भी शहीद हो गए, मेरी माँ बहनें भी शहीद हो गई। एक माँ सीने पे हाथ मार कर कहती है मेरे फैमिली के 70 लोग शहीद हो गए हैं, मैं अल्लाह के यहाँ खुश हूँ, मेरे अल्लाह इन 70 लोगों की मग़फ़िरत से आगे बढ़े और इस टेस्ट को
सारी दुनिया में फैला कर दिखलाए। हम उन लोगों के साथ हैं, हम उन लोगों के फिलिस्तीन और गजा के जो इंसानियत के साथ हैं। हम दावत देते हैं सारी कायनात इंशाअल्लाह किसके साथ है? फलस्तीन के साथ है, फिलिस्तीन, गजा के मुसलमानों के साथ, इंसानियत के साथ। और यही नहीं, कायनात में कहीं भी जुल्म होगा, कहीं भी जुल्म होगा किसी मुल्क में, तो सबसे पहले मुसलमान पहले सड़क पर आएगा और कहेगा कि ये जुल्म को खत्म करने की सारी चीजें उन्होंने अमलाक पर कब्जा कर लिया है और उन्होंने सोने चांदी और डॉलर पर कब्जा कर लिया है। और इनकी अगर कमर तोड़नी है, हिंदुस्तान के तमाम इंसान जो है इजराइल के प्रोजेक्ट की जो है वो खाली करेंगे इंशाअल्लाह। आखिरी मर्तबा हम अपने प्राइम मिनिस्टर जनाब नरेंद्र मोदी साहब से और तमाम हुकूमत से दरखास्त करते हैं। ఈరోజు ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులను ఖండిస్తూ పాలస్తీన్లకు అండగా నిలుస్తూ ఇవాళ ప్రపంచంలో శాంతి నెలకొల్పాలనేటువంటి ఆలోచన విధానంతో ఇవాళ గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ఉలమాలు ప్రజా సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఇక్కడ ముస్లిం సోదరులందరూ పాల్గొని పాలస్తీన్లకు అండగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా మానవతా దృక్పథంతో ఆలోచన విధానం చేసి ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తూ పాలస్తీన్లకు అండగా నిలవాలని చెప్పేసి ప్రపంచ శాంతిని కోరాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.